ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఈడీకి ఫిర్యాదు చేశారు హైకోర్టు న్యాయమూర్తి సురేష్. ఫోన్ ట్యాపింగ్ కేసులోని నిందితులు వ్యాపారులను బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ పార్టీకి చెందిన డబ్బులు పోలీసు వాహనాల్లో తరలించారని నిందితులు ఒప్పుకున్నారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ పై ఈడీ పీఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరారు లాయర్ సురేష్. ఈ కేసులో అసలు నిందితులను ఇప్పటి వరకు విచారించలేదన్న సురేష్, ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఉన్న రాజకీయ నాయకులు బయటకు వస్తారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై మరిన్ని వివరాలు క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉన్నటువంటి డైరెక్టరేట్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి హైదరాబాద్ బషీర్బాగ్ కార్యాలయంలో ఉన్నటువంటి జాయింట్ డైరెక్టర్ కార్యాలయానికి ఇద్దరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు లెటర్ అడ్రస్సింగ్ చేస్తూ సురేష్ కుమార్ అనే హైకోర్టు న్యాయవాది ఒక ఫిర్యాదును అందజేయడం జరిగింది. తెలంగాణలో ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశంపై కూడా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ ఈ కేసుని విచారించాల్సి ఉంటుంది. స్వయంగా ఈ కేసులో పోలీసు అధికారులే ప్రభుత్వ పెద్దలు చెప్పిన విధంగానే డబ్బులను సీజ్ చేశాము, అవసరానికి ఎవరిని పడితే వాళ్ళని బెదిరింపులకు పాల్పడ్డాము, ప్రభుత్వ నేతలకు చెందినటువంటి డబ్బులని తమ సొంత వాహనాల్లో పోలీస్ వాహనాల్లో తరలించామంటూ కూడా బాధితులే స్వయంగా ఒప్పుకుంటున్నారు. ఈ స్టేట్మెంట్ ని పరిగణలోకి తీసుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీంట్లోకి రంగంలోకి దిగాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా కూడా మనీ లాండరింగ్ కోణంలో కూడా కేసుని విచారించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం అంతా కూడా డబ్బులతో కూడుకుంది కాబట్టి ఈసీఐఆర్ నమోదు చేసి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ పైన ఢిల్లీ నుంచి గానీ హైదరాబాద్ నుంచి గానీ ఈడీ స్పందించి దీనిపైన నిందితులు, అనుమానితులు, ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తుల నుంచి కూడా ఇంకొంత సమాచారాన్ని తీసుకొని ఇది మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేపడితే ఇంకా కోట్లాది రూపాయలుగా ఈ 10 ఏళ్లలో వీళ్ళు ఎంతమంది దగ్గర వసూలు చేశారు, వీళ్ళ బ్యాంక్ ఖాతాలు ఏంటి, వీరి పేర్ల పైన ఉన్నటువంటి ఆస్తులు ఏంటి, వీరి బినామీలను ఎంతమంది ఏర్పాటు చేసుకున్నారు, ఏవైనా కంపెనీలలో రియల్ ఎస్టేట్ దాంట్లో పెట్టుబడులు పెట్టారు అనే దానిపై కూడా మనీ లాండరింగ్ కోణంలో ఈ కేసుని విచారణ జరిగితే అనేక అంశాలు కూడా తెరపైకి వస్తాయంటూ కూడా న్యాయవాది సురేష్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఢిల్లీ కార్యాలయానికి బషీర్బాగ్ లో ఉన్నటువంటి కార్యాలయానికి ఈ ఫిర్యాదును అందజేస్తూ దీనిపైన ఈడీ దృష్టి పెట్టాలంటూ కూడా దాంట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు వ్యాపారులను బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ కూడా ప్రధానంగా ఆ ఫిర్యాదులు మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఓ పార్టీకి చెందినటువంటి డబ్బులు స్వయంగా పోలీస్ వాహనాల్లోనే తరలించామంటూ కూడా నిందితులు ఒప్పుకున్నటువంటి అంశాన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పీఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ కూడా అడ్వకేట్ సురేష్ ప్రధాన ఉద్దేశంతో ఈ ఫిర్యాదు అందజేస్తా ఉన్నదంటూ కూడా ఈ కంప్లైంట్ రిప్రజెంటేషన్ రూపంలో వారికి అందజేయడం జరిగింది. ఈ కేసులో అసలు నిందితులు ఇప్పటి వరకు విచారించలేదు. ఈ కేసులో నిందితులందరూ కూడా ఒకే ఒక ఉన్నత హోదాలో ఉన్నటువంటి అధికారి ప్రభాకర్ రావు పేరు తెరపైకి వస్తుంది తప్ప ఇప్పటి వరకు అతన్ని ఈ కేసులో అరెస్టు చేయలేదు, విచారించలేదు. ఇంకా ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపడితే అతనికి డబ్బులు ఏ రాజకీయ పార్టీ అధినేతల నుంచి వచ్చింది, ఏ పార్టీ రాజకీయ బడాల నేతల నుంచి వచ్చింది అనే దానిపై కూడా ఈడీ దృష్టి పెట్టి అతన్ని కూడా విచారించాలన్న ఒక ప్రధాన ఉద్దేశంతోనే ఈ కంప్లైంట్ చేస్తున్నానంటూ మాత్రం ఈ వివరాలు పొందుపరుస్తూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే ఫోన్ ట్యాపింగ్ వెనుకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా బయటకు వస్తారు. ఇవన్నీ కేవలం చిన్న హోదాలో ఉన్నటువంటి అధికారుల్ని మాత్రమే ఇప్పుడు అక్యూజ్ కిందకి చేర్చి విచారణ చేపడతా ఉన్నారు. ఈడీ రంగంలోకి తిరిగితే ఆ డబ్బులు ఎవరి చేతి నుంచి ఎవరి చేతికి వచ్చాయి, ఎవరి చేతికి అందాయి, ఎవరి ద్వారా వచ్చాయి, ఎందుకోసం వచ్చాయి అనేది కూడా ఈ డబ్బుల అంశంపై కూడా విచారణ చేపడితే పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ దొరుకుతుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీని అడ్డబెట్టుకొని పోలీసులు ఎంత మేరకు కోర్టులు అక్రమాలకు ఈ ఆస్తులను కూడబెట్టారనే దానిపై కూడా ఇవన్నీ వెలుగులోకి వస్తాయి. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనిపైన దృష్టి పెట్టి రంగంలోకి దిగి ఈ నిందితులని విచారణ చేపట్టాలి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్నిటిని కూడా పరిశీలించాలి. వాళ్ళ పేర్ల పైన ఉన్నటువంటి బినామీ వాళ్ళ ఆస్తులు అన్ని కూడా గుర్తించి వాటిపైన ఎంక్వైరీ వేస్తే బీఆర్ఎస్ పేరు చెప్పుకొని వీళ్ళు సంపాదించినటువంటి ఆస్తులన్నిటి కూడా అక్రమం అని తేలితే అవన్నీ కూడా సీజ్ చేయాలంటూ మాత్రం న్యాయవాది ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏ రకమైనటువంటి స్టెప్ తీసుకుంటుందనే దానిపై మాత్రం ఇంకా ఒక స్పష్టత రావాల్సి ఉంది. వైశాలి, రైట్. అయితే హైకోర్టు న్యాయవాది సురేష్ చెబుతున్నట్టు అసలు నిందితులపై ఫోకస్ పెట్టలేదా పోలీస్ శాఖ? పోలీస్ అధికారులు ఎవరైతే
ఇప్పుడు పోలీస్ అదుపులో ఉన్నటువంటి నిందితులు ఇచ్చేటువంటి సమాచారాన్ని బట్టి తొందరలో రాజకీయ నాయకులకు ఇంకొంతమంది పోలీస్ అధికారులకు కూడా నోటీసులు అందజేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి 4 నిందితులు కూడా ప్రధానంగా ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్ గతంలో పనిచేసినటువంటి ఆదేశాల ప్రకారంగానే మేము వ్యవహరించామే తప్ప ఎలాంటి లబ్ధి పొందేందుకు మేము వర్క్ చేయలేదు. తమ శాఖలో ఉన్నటువంటి బాస్ కాబట్టి తను చెప్పిన విధంగానే వర్క్ చేశాము. అనంతరం ఈ కేసులో మేము ఇన్వాల్వ్ అయి ఉండి ఆ బాధితులని పిలిపించి కార్యాలయాల్లో వదిలేయడమే తప్ప ఆ తర్వాత ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు ఏం మాట్లాడారు, ఏం వసూలు చేశారు, ఎలా బెదిరించారు అనే విషయం తమ దృష్టికి లేదంటూ మాత్రం కొంతమంది పోలీసులు చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. ఇంకా కొంతమంది పోలీసులు దీంట్లో నేరుగా ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా కూడా ఒక్కటొక్కటి వారి పేర్లు, వారి వివరాలు, వారి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా బయటికి తీస్తా ఉన్నారు. కాబట్టి ప్రభాకర్ రావు దొరికితేనే ఈ కేసులో లింక్స్ అన్ని కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి అప్పట్లో ఎవరు ప్రభాకర్ రావుని ఆదేశించారు, ప్రభాకర్ రావుని ఆదేశించాడా, ప్రభాకర్ రావే రాజకీయ నాయకుల బడా నేతల పేర్లు చెప్పుకొని ఇతనే సుప్రీం నేనే పోలీస్ బాస్ అనే ఒక రేంజ్ లో రెచ్చిపోయి అతనే ఆదేశాలు ఇచ్చాడా అనే దాంట్లో కూడా స్పష్టత రావాలి. తనే స్వయంగా ఒప్పుకొని నేనే ఈ తప్పులు చేశాను, ఎవరు నాకు ఆదేశాలు ఇవ్వలేదంటే మాత్రం ప్రభాకర్ రావు కీలక నిందితుడిగా మారేటువంటి అవకాశం ఉంది. లేదు తన తప్పు లేదు, పై అధికారులు చెప్పిన విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి బడా వ్యక్తులు, బడా నేతలు చెప్పిన విధంగా వ్యవహరించారంటే మాత్రం ఎవరు ఆ బడా నేతలు, ఎవరు ఆ ప్రధాన రాజకీయ నాయకులు అంటూ కూడా వారిని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి కేసులు నమోదు చేసి అవసరమైతే నోటీసులు ఇచ్చి పిలిపించి వారిని కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. వైశాలి రైట్. అయితే చాలా మంది బయటకు వచ్చి ఫోన్ ట్యాపింగ్ బాధితులమంటూ ఫిర్యాదు చేస్తున్నారు కదా, మరి వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయట్లేదా పోలీస్ అధికారులు? రాధాకిషన్ రావు కేసులో ఇన్వాల్వ్ అయిన తర్వాత మొదట అతని పైన కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లో బాధితులు ముందుకొచ్చి తన కూతురు పేరు పైన ఉన్నటువంటి ఫ్లాట్ కాగితాలని, సేల్ డీడ్ ని ఇతర వేరే వ్యక్తులపై రిజిస్ట్రేషన్ చేయాలంటూ కూడా బెదిరించాడు అంటూ కూడా బాధితులు కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో రాధాకిషన్ రావు అండ్ గ్యాంగ్ మెంబర్స్ పైన కూడా కేసు నమోదవడం జరిగింది. తాజాగా 2 రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒక కంపెనీకి చెందినటువంటి డైరెక్టర్ ని బెదిరించి 50 లక్షలు ఇస్తే ఈ అక్రమ కేసులు పెట్టకుండా వదిలేస్తానంటూ కూడా బెదిరించాడు. అది టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లినట్టు కూడా తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో మరో బాధితుడు రాధాకిషన్ రావు పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రకంగా రాధాకిషన్ రావు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా కనబడుతుంది. ఒక టాస్క్ ఫోర్స్ అధినేత అని, టాస్క్ ఫోర్స్ సుప్రీం నేనే అని, హైదరాబాద్ సిపి కంటే పవర్ఫుల్ నేనే అంటూ కూడా రాధాకిషన్ రావు కొన్ని రోజుల పాటు రెచ్చిపోయినటువంటి దౌర్జన్యాలు, బరితెగింపు, బెదిరింపులు, కిడ్నాప్లు, బలవంతంగా ఎత్తుకురావడం, టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో సెటిల్మెంట్ చేయడము, సెటిల్మెంట్ వచ్చినటువంటి డబ్బులు పై అధికారులకు ఇవ్వాలంటూ కూడా తనే వాట తీసుకుని ఆ డబ్బులంతా కూడా సొంతంగా అతనే ఉపయోగించుకోవడము, కుటుంబ సభ్యుల పేర్ల పైన ట్రాన్స్ఫర్ చేయడము, అనేక చోట్ల రాధాకిషన్ రావు పేరు పైన, బినామీ పేర్ల పైన విపరీతమైనటువంటి ఆస్తులను కొనుగోలు చేశాడు. ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు అనే ఒక ఆరోపణలు కూడా వెలువడతా ఉన్నాయి. కాబట్టి రాధాకిషన్ రావు ఆస్తుల పైన, రాధాకిషన్ రావు కుటుంబ సభ్యుల ఆస్తులపైన, ఆయన బినామీ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి విచారణ చేపడితే మాత్రం ప్రభుత్వం ఊహించినటువంటి ఆస్తులు రాధాకిషన్ పైన వెల్లడయ్యేటువంటి అవకాశం ఉందంటూ మాత్రం బాధితులు ఒకరొకరుగా వచ్చి ఫిర్యాదులు అందజేస్తా ఉన్నారు. వివిధ పోలీస్ స్టేషన్ లో ఇచ్చినటువంటి ఫిర్యాదులను సైతం పంజాగుట్ట పోలీసులు పరిశీలన చేపడుతూ అవసరమైతే రాధాకిషన్ రావుని మళ్లీ కస్టడీలోకి కోరి తీసుకొని ఈ తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటి ఈ కేసులపై కూడా విచారించి అతన్ని మళ్లీ ఈ కేసులో కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ రవితేజ. సరే ఏమన్నా చెప్పారు సార్, మాట్లాడతారా? చెప్పాలనుకున్నారు సార్, నిజంగానే ఫోన్